వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త పరిపాలనా విధానాలతోటి పవన్ కళ్యాణ్ ఒక నూతన వరవడిని సృష్టిస్తూ ముందుకు పోతున్నారు. ఆయన కేవలం వ్యవస్థల్లోనే కాదు, వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వల్ల మారినటువంటి మనుషుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. ఎందుకంటే వరద బాధితుల కోసం ఆయన ₹1 ఇవ్వడం వెనక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు ₹1 ఇచ్చాడని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టినటువంటి వ్యక్తి జోబులో నుంచి ₹1 కూడా తీసి ఎవరికి సాయం చేయడు ఆయన అనేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అనేక సందర్భాల్లో కూడా అనుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ₹1 వెంటనే వాళ్ళకి విరాళం ప్రకటించడం వెనక పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉంది అనేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ₹757 కోట్ల ఆస్తులున్నాయి. 2024లో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్లో ఆయనకి 757 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పేసి ఆయన అఫిడవిట్లో చెప్పాడు. అంటే 757 కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎంపీగా గతంలో ఆయన పనిచేశాడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు ఆయన, అంతేకాకుండా ఎమ్మెల్యేగా కూడా అనేక సందర్భాల్లో ఆయన పనిచేశాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి, అన్ని కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవట్లేదు, వరద బాధితులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ రోజు తన మంది మార్బలాన్ని మీడియా ముందుకు వదిలి భారీ ఎత్తున విమర్శలు గుప్పించేటటువంటి వ్యక్తి ఈ వరద బాధితులకు నేనున్నానని చెప్పేసి ఇచ్చినటువంటి ధైర్యం విలువ ₹1. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల అఫిడవిట్ మనం కానీ చూస్తే 2024 ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆయనకున్నటువంటి ఆస్తులు ₹164 కోట్ల. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే దాదాపుగా ₹600 కోట్ల ఆస్తులు తక్కువ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ వరదలకు సంబంధించి ₹6 కోట్ల విరాళం ఇచ్చారు. అందులో ₹1 తెలంగాణకి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి ₹1 ఇవ్వడమే కాకుండా మరొక 4,400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి ₹1,00,000 లెక్కన ఆయన సాయం చేసినటువంటి పరిస్థితి. అంటే 164 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళకు ఉపశమనం కలగాలి, వాళ్ళకి సాయం అందించాలి, వాళ్ళకి ఆపన్న హస్తం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన 6 కోట్లు విరాళం ఇస్తే, అదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వరదల్లో వదిలేసింది, సో నాకు అవకాశం ఇచ్చుంటే నేను వాళ్ళందరినీ కూడా భుజాలకు ఎత్తుకొని తిరిగేవాడిని అని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇచ్చింది ₹1 మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో. పవన్ కళ్యాణ్ ఎక్కడ, అసలు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, పవన్ కళ్యాణ్ రావట్లేదని. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే దానికి పవన్ కళ్యాణ్ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. నేనేం చేస్తున్నాను చూడాలంటే నాతో రండి, అవసరమైతే నా కాన్వేలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను, వచ్చి చూడండి అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఎవరు కూడా ఆ సవాల్ స్వీకరించలేదు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా ప్రజల బాగు ఎవరు కోరుకుంటున్నారు, నిజంగా ప్రజలకు ఆపద వస్తే ఎవరు అడ్డుగా నిలుస్తున్నారు, నిజంగా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దాన్ని రాజకీయం చేయకుండా వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, వీళ్ళిద్దరిని కానీ ఒకసారి మనం కానీ బేరీజ్ వేసి కానీ చూసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. 757 కోట్లు ఆస్తున్నటువంటి వ్యక్తి ఏమో ₹1 విరాళంగా ఇచ్చి మొత్తం నేనే చేసేస్తున్నాను, ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పాడు. కానీ దాదాపు ఆయన కంటే ₹600 కోట్ల ఆస్తులు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 157 కోట్లు మాత్రమే ఉన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ₹6 కోట్ల విరాళంగా ఇవ్వడం వెనక ఆయన దాతృత్వం ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీగా పనిచేశారు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, అలాగే ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అనేక సందర్భాల్లో ఆయన గెలిచినటువంటి పరిస్థితి, ఒక పార్టీకి అధినేత. సో ఎన్నున్నటువంటి వ్యక్తి ఇచ్చింది ₹1 మాత్రమే. సో దీన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకుంటున్నారు ఎవరు ఆదుకునేవారు, ఎవరు వాడుకునేవారు అనేది ప్రజలే డిసైడ్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.